ఎన్నికల తర్వాత దాదాపు 10 రోజుల తర్వాత పెద్దపంజాని మండలంలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరితో కలవడానికి ఎంతో సంతోషంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని జరిగినటువంటి ఎన్నికల గురించి మనం మాట్లాడుకొని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎన్ని కుయ్యెత్తులు పన్నినా, ఎవరు ఎన్ని గంతులు ఎగరేసినా 4వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా హ్యాట్రిక్. ఎందుకంటే ఒకరేమో ఎలక్షన్ ముందర పంజాబ్ తెలుగుదేశానికి 10,000 మెజార్టీ అన్నారు. ఎలక్షన్ నాటికే 5,000 వస్తుంది అన్నారు. ఎలక్షన్ అయిపోయినాక 1,000 అట్లా ఇట్లా ఉంటుంది అంటా ఉంటారు. అంటే దాని అర్థం మీకంతా ఏమర్థమైంది? ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతా ఉంది. ఆ గాలిలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని అర్థమవుతా ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజలతో మమేకమై ఏదైతే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నాయకులు మీరందరూ ఏది చెప్తే దాన్ని అంతా కూడా గ్రామ స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వచ్చాం. అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ రానున్న 5 సంవత్సరాల్లో మళ్ళీ నేను మీతో ఇదే రకంగా కలిసి ఉంటాను. మీకు పాటిస్తానో గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా ఎవరు ఎన్ని చెప్పినా పెద్దపంజాని మండలంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు నా కుటుంబ సభ్యుడే. గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు పట్టించుకోవద్దండి. మీకు గతంలో కూడా నేను ఎప్పుడో చెప్పాను, మీకు అక్కడ ఎన్నెన్న సమస్యలు ఉన్నాయి, మీకు ఏ సమస్య ఉన్నా నేను ఒక అన్నదమ్ముడుగా మీతో ఉంటాను. ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. మీకు ఏం కావాలన్నా చేసి పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. దానికి మీరు ఎప్పుడు కూడా వెనకడుగేయదండి. ఏమవుతుందో ఏమనుకుంటాడో అనేది ఎప్పుడు కూడా మీరు మనసులో పెట్టుకోకుండా నేరుగా ఈ 5 సంవత్సరాలు నాతో ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా నా గురించి ఎంతో కొంత అర్థమైంది. కాబట్టి నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే, ఈ తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎన్నికల్లో మనం కొట్లాడుకోవచ్చు, అరుచుకోవచ్చు. ఎన్ని జరిగినా తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి కూడా తావు ఇవ్వకుండా మీరందరూ కూడా పోరాడారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను సెల్యూట్ చేస్తా ఉన్నాను కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే